ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది మీరు చంద్రబాబు. ఎందుకని? ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి అంతా తెలుసు ఎట్లా డెవలప్ చేయాలో. ఆయన డెవలప్ చేసి ఆంధ్ర బాగుపడేది. ప్లస్ చదువుకున్న వాళ్ళందరూ కూడా బాగుపడతారు కాబట్టి సీఎంఏ చంద్రబాబు కావాలనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారు కూడా ఎడ్యుకేటెడ్ పర్సనే కదా, మరి బట్ ఎడ్యుకేటెడ్ పర్సనే, ఆయన వల్ల యూజ్ లేదు కదా ఎటువంటి, అందుకని. సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, అభివృద్ధి కూడా బాగానే చేస్తున్నారు. 3 రాజధానులు అని అంటున్నారు కొంతమంది. ఒక రాజధాని లేదు, 3 రాజధానులు ఎక్కడ ఉండే అసలు? ఏపీ క్యాపిటల్ సిటీ ఏంది మీకే తెలీదు, ఇంకెట్లా చెప్తారు 3 రాజధానులని? అంటే ఇప్పుడు చంద్రబాబు గారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, వాలంటీర్స్ని ఇప్పుడు ఈయనే తీసేస్తారని చెప్పేసి, ఇప్పుడు పెన్షన్ అందకుండా చేస్తారని చెప్పేసి అంటున్నారు. బట్ వ్యతిరేక పార్టీ ఏదైనా చెప్తారు, వాళ్ళకి గెలవటానికి కాబట్టి ఏదైనా చెప్తారు. మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కూడా నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు, సీట్లు ఇవ్వట్లేదని చెప్పేసి. మొన్నటి వరకు ఈయనని పొగుడుతున్న వాళ్ళు ఇప్పుడు సడన్గా తిట్టడం మీరు ఎంతవరకు రైట్ అని అనుకుంటున్నారు? అది వాళ్ళ పర్సనల్ కాబట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే లేనికి మనీ కోసం పనిచేస్తారు, ఒకరికి బాగుపడాలని కాదు, వాళ్ళ మనీ కోసమే పనిచేస్తారు. అండ్ జగన్ గారు కూడా నీకు నేను మంచి చేసి ఉంటానే మీరు నాకు ఓట్లు వేయండి లేకపోతే లేదని చెప్పేసి మొన్నటి వరకు అని చెప్పుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మంచి చేశారని మీరు అనుకుంటున్నారా లేకపోతే లేదా? మంచి చేయలేదు కాబట్టి అందరూ చంద్రబాబు కలిసి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర మొత్తం. ఇప్పుడు ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? 90%. కూటమి వస్తుందని మీరు అనుకుంటున్నారా? కూటమి కింద ఇప్పుడు 3 పార్టీలు వస్తాయని అనుకుంటున్నారు. వస్తాం.